హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు నారాయణ తెలుగు టెలివిజన్. 2024లో నమోదైన 81.86% పోలింగ్ వెనక పెద్ద ఎత్తులో ఓటర్లు తెల్లవారుజాము వరకు బారులు తీరు మరీ ఓటు వేయడానికి కారణాల వెనక ఒక్కసారి చూస్తే గనక ఖచ్చితంగా రెండు కారణాలు కనపడుతూ ఉన్నాయి. ఒకటి జగన్ వ్యతిరేకం, రెండు జగన్ అనుకూలం. సో రెండు కారణాలు కూడా జగన్ చుట్టే తిరుగుతున్నాయి. రెండు కారణాలు కూడా జగన్మోహన్ రెడ్డి గారి చుట్టే తిరిగినాయి. ఇంతమంది జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా ఓటేయడానికి వచ్చారా, ఇంతమంది జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలంగా ఓటేయడానికి వచ్చారా? ఇదే 2024లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక కన్ఫ్యూజ్ వాతావరణం అనేది, ఒక ఉత్కంఠ అనేది నెలకొనడానికి కారణం ఏంటి అంటే మొత్తం జగన్ గారి మీదే డిపెండ్ అయి ఉంటాం. ఎందుకంటే వాస్తవంగా కంపేర్ చేయడానికి అవకాశం లేదు. ఎందుకంటే సంక్షేమ పథకాలు గతంలో కూటమి కానీ తెలుగుదేశం పార్టీ కానీ ఇంత పెద్ద ఎత్తులో చేసిన అవకాశాలు లేవు. సో ఇక్కడ ప్రధానంగా ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి వ్యతిరేకత శాతం మీద కూటమి ప్రధానంగా ఆధారపడింది. సో అందువల్లే ఫలితాలు అనేవి అంచనా అందలేకపోయినాయి. ఫలితాల్లో అనేది అన్ని సర్వే సంస్థలు కూడా ఫలితాలు అంచనా వేయడంలో అనేక ఇబ్బందులు ఎదురవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందంటే కేవలం జగన్మోహన్ రెడ్డి గారి బలం, జగన్మోహన్ రెడ్డి గారి బలహీనతలు వీటి మీదే అంచనా వేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే మిగతావి పెద్ద కారణాలుగా ఓటర్లకు కనపడలేదు. సో కాబట్టి ఏంటంటే ఈ రెండు అంశాల మీదే ఆంధ్రప్రదేశ్ ఓటర్లు అనేవాళ్ళు అంత పెద్ద ఎత్తులో పోలింగ్ బూత్కు పరిగెత్తుకుంటూ వచ్చారు. సో ఈ రెండిట్లో ఏది నిజం? వ్యతిరేకత ఉందా, లేదా పోలింగ్ శాతం పెరగడానికి జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలమైన వాతావరణమా? ఇవన్నీ కూడా ఏంటంటే చూద్దాం ఒకసారి. జగన్మోహన్ రెడ్డి గారికి ప్రధానంగా వ్యతిరేకంగా ఉన్న వర్గాలు ఎవరంటే ఫైనాన్షియల్లీ లాస్ట్ పీపుల్. అంటే ఎవరైతే ఆర్థికంగా జగన్మోహన్ రెడ్డి గారి వల్ల కొంతమేర ఇబ్బంది పడ్డారో వాళ్ళు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా ఉన్నారు. వాళ్ళల్లో ప్రధానంగా గవర్నమెంట్ ఎంప్లాయీస్ ప్రధాన భూమిక పోషిస్తున్నారు. తర్వాత సమ్ పోర్షన్ ఆఫ్ బిజినెస్ పీపుల్. సో వీళ్ళిద్దరూ ఫైనాన్షియల్గా నష్టపోయింది ఎవరు అంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్ కొంతవరకు, తర్వాత కొన్ని వ్యాపారస్తులు కూడా ఆర్థికంగా కొంత వ్యతిరేకత అనేది చూపిస్తూ ఉన్నారు. సో జగన్మోహన్ రెడ్డిని వ్యతిరేకిస్తుంది ఎవరు అంటే ఖచ్చితంగా టీడీపీ, జనసేన క్యాడరు, వాళ్ళ సామాజిక వర్గాలు. జగన్మోహన్ రెడ్డి గారికి ఇవి బలహీనతలుగా ప్రధానంగా కనిపిస్తూ ఉన్నాయి. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారికి బలం ఏంటంటే సంక్షేమ పథకాలు. ఈ సంక్షేమ పథకాలు కూడా ఎట్లాంటి ఇబ్బంది లేకుండా, ఎట్లాంటి కష్టం లేకుండా ఆయన అధికారంలోకి రాగానే ఏర్పాటు చేసిన గ్రామ వార్డు సచివాలయాలు, వాలంటీర్ వ్యవస్థ ద్వారా కంఫర్టబుల్గా ప్రజల దగ్గరికి సంక్షేమ పథకాలు చేరాయి. ఇది జగన్మోహన్ రెడ్డి గారి ప్రధాన బలంగా కనిపిస్తుంది. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారికి ఇంకో బలం ఏంటంటే సోషల్ ఇంజనీరింగ్. ఆయన అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఎలక్షన్ మే 13 వరకు 2019 నుంచి 2024 వరకు కూడా ప్రధానంగా ఆయన సోషల్ ఇంజనీరింగ్ని నమ్ముకున్నారు. ఎందుకంటే ఖచ్చితంగా ఈ కూటమి అనేది జగన్మోహన్ రెడ్డి గారు 2019లోనే ఎక్స్పెక్ట్ చేశారు. 2019లోనే జగన్మోహన్ రెడ్డి గారికి ఒక అంచనా ఉంది, ఖచ్చితంగా ఈసారి కలిసి పోటీ చేస్తారని ఒక అంచనా అనేది స్పష్టంగా ఉంది. సో కాబట్టి ఏంటంటే కూటమి అనేది స్ట్రాంగ్గా ఉండబోతుంది అనే ఉద్దేశంతో సోషల్ ఇంజనీరింగ్ అనేది మాత్రం చాలా బలంగా చేశారు. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు తీసుకోండి, మైలవరం నియోజకవర్గానికి వచ్చేసరికి మైలవరం నియోజకవర్గంలో ప్రధానంగా ఏంటంటే ఎప్పుడు కమ్మ సామాజిక వర్గానికే ఏ పార్టీ అయినా అటు లాస్ట్ టైం 2019లో వైసీపీ నుంచి వసంతకృష్ణ ప్రసాద్ గారు పోటీ చేశారు, దేవినేని ఉమామహేశ్వరరావు గారు పోటీ, ఇద్దరు కమ్మ సామాజిక వర్గం వాళ్ళే. సో ఆ సామాజిక వర్గంలో ప్రధానంగా ఉండే మైలవరం నియోజకవర్గంలో జగన్మోహన్ రెడ్డి గారు బీసీ సామాజిక వర్గానికి సీట్ ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు జరిగేది ఏంటంటే ఏ క్యాస్ట్ వాళ్ళు ఆ క్యాస్ట్ని చూసుకున్నా కూడా బీసీలకు ఫస్ట్ టైం ఈ నియోజకవర్గంలో ప్రాధాన్యత వచ్చింది అని చెప్పేసి పెద్ద ఎత్తులో బీసీలు సపోర్ట్ చేసే అవకాశం ఉంది. ఇప్పుడు ఎగ్జిట్ పోల్ సర్వేలో కూడా ఏంటంటే మైలవరం నియోజకవర్గం కూడా టఫ్ ఫైట్ అని చెప్తున్నారు. కాబట్టి ఏంటంటే ఇట్లాంటి సోషల్ ఇంజనీరింగ్ అనేది ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి బలం ఏర్పడే అవకాశం ఉంది. సో ఇది జగన్మోహన్ రెడ్డి గారికి బలాలు, బలహీనతలు. తర్వాత యాక్చువల్గా 2024లో ఫలితాలు అంచనా వేయలేకపోవడానికి ప్రధానమైన కారణం కూడా ఇంకోటి ఉంది. ఏంటంటే అది మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ నుంచి విడిపోయిన తర్వాత 2014, 2019, 2024 ఎలక్షన్స్, మొత్తం ఇప్పటికీ 3 ఎలక్షన్స్ జరిగినాయి. 2014 ఎలక్షన్స్కి, 2019 ఎలక్షన్స్కి, 2024 ఎలక్షన్స్కి ఎలాంటి సంబంధం లేదు. యాక్చువల్గా 2014లో
పవన్ కళ్యాణ్ గారు, తెలుగుదేశం పార్టీ, బీజేపీ ముగ్గురు కలిసి పోటీ చేశారు, అధికారంలోకి వచ్చారు. 2019లో విడివిడిగా పోటీ చేశారు, ఓడిపోయారు. కూటమి యొక్క ఆలోచన ఏంటి అంటే 2014లో కలిసాం కాబట్టి గెలిచాము, విడిపోయాం కాబట్టి ఓడిపోయాము. ఈసారి మళ్ళీ కలిస్తే ప్రభుత్వ వ్యతిరేక ఓటు అనేది చీలిపోదు, మనకే పడుతుంది. సో గెలుపు అవకాశాలు అనేవి పెరుగుతాయి అనేది కూటమి యొక్క చంద్రబాబు నాయుడు గారి యొక్క, పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆలోచన. కానీ నిజమే, అది 100% కరెక్టే. కానీ ఈ 2014-19కి 2024కి డిఫరెన్స్ ఏంటి అంటే చాలా పెద్ద ఎత్తులో జరిగిన సంక్షేమమే పెద్ద డిఫరెన్స్. 2014లో ఇంత వెల్ఫేర్ లేదు. 2019లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు మొట్టమొదటిసారి అధికారంలో, జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తారు, ఎలా చేస్తారు అనేది తెలియకుండానే ప్రజలు ఓటేశారు. సో ఈ 2024లో క్లియర్ పిక్చర్ ఉంది. 100% జగన్మోహన్ రెడ్డి గారు 2019 నుంచి 2024లో పెద్ద ఎత్తులో దాదాపు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి 4 కోట్ల చిల్లర ప్రజలకు సంబంధించి దాదాపు 3,50,00,000 మందికి వెల్ఫేర్ స్కీమ్స్ అనేది, వివిధ రకాల వెల్ఫేర్ స్కీమ్స్ అనేది అందజేయగలిగారు. సో ఇది 2024లో ఒక ప్రత్యేకత. ఇంతకుముందు లేనిది, అంటే 2014లో లేనిది, 2019లో లేనిది, 2024లో ఉంది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి వెల్ఫేర్ స్కీమ్స్. 2014లో 2019లో లేనిది జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర బలం ఏమొచ్చిందంటే సోషల్ ఇంజనీరింగ్ అనమాట. సోషల్ ఇంజనీరింగ్లో అనేక రకాల కులాలని, అనేక రకాల క్యాస్ట్ వాళ్ళని దగ్గరికి తీశారు, అనేక పదవులు ఇచ్చారు. పెద్ద ఎత్తులో లోకల్ బాడీ ఎలక్షన్స్లో కానివ్వండి, మున్సిపల్ ఎలక్షన్స్లో కానివ్వండి, కార్పొరేషన్ ఎలక్షన్స్లో కానివ్వండి, పెద్ద ఎత్తులో సోషల్ ఇంజనీరింగ్కి పెద్దపీట వేశారు. ఈవెన్ తన యొక్క మంత్రివర్గ విస్తరణలో కానివ్వండి, నామినేటెడ్ పోస్టులో కానివ్వండి, అనేక రకాలుగా సోషల్ ఇంజనీరింగ్కి ఇంపాక్ట్ ఇచ్చారు. సో ప్రత్యేకంగా ఈ 2024 ఎలక్షన్లో వెల్ఫేర్ స్కీమ్స్, సోషల్ ఇంజనీరింగ్ అనేది జగన్మోహన్ రెడ్డి గారికి ప్రధాన బలంగా కనపడుతూ ఉంది. సో ఇలాంటి రకరకాల అంశాలు అనేవి 2024లో కన్ఫ్యూజన్ క్రియేట్ చేసి, 2014లో బీజేపీ, జనసేన, టీడీపీ కలిశాయి, ఓట్లన్నీ ఒకే చోట పడ్డాయి. సో ఖచ్చితంగా కూటమి అధికారంలోకి వచ్చింది, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు. బట్ 2019లో ఇదే కూటమి విడిపోయింది, ఓట్లు చీలిపోయినాయి, జగన్మోహన్ రెడ్డి గారు అత్యంత మెజారిటీతో గెలిచారు. టీడీపీ, జనసేన, బీజేపీ క్యాడర్తో పాటుగా కొత్తగా సోషల్ ఇంజనీరింగు, వెల్ఫేర్ స్కీమ్స్ అనేవి వచ్చి చేరాయి. దానివల్ల అంచనాలు అనేవి ఎవరికి అందకుండా పోయినాయి. దానివల్ల ఇంత పెద్ద కన్ఫ్యూజన్ అనేది ఆంధ్రప్రదేశ్ 2024 ఎలక్షన్లో నెలకొంది.